నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్, నేడు భారీ వర్షాలు. అక్రమ పద్ధతులని తెలితే మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేస్తాం, సుప్రీం కీలక వ్యాఖ్యలు. 1400 కోట్ల చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో 4 మృతి, వారి అంత్యక్రియలకు వెళ్లి మరో 3 దుర్మరణం. మా మొక్కజొన్న కొనాల్సిందే, భారత్ కు ట్రంప్ సర్కార్ బెదిరింపు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న వేళ ట్రంప్ సర్కార్ నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ముందస్తు బెదిరింపులు మొదలయ్యాయి. అమెరికాలో పండించిన మొక్క పంటను భారత్ కొనుగోలు చేయడానికి నిరాకరిస్తే అమెరికన్ మార్కెట్ కు భారత్ దూరం కావాల్సి వస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ హెచ్చరించారు. ఒక పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై తన ఆంక్షలను సడలించుకునే ప్రయత్నం చేస్తుండగా లుత్నిక్ మాత్రం భారత్ తన సుంకాలను తగ్గించుకోకపోతే కష్టకాలం ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించడం గమనార్హం. ఇక యాక్సియోస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లుత్నిక్ మాట్లాడుతూ భారత్ అమెరికా సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాకు విక్రయించి భారత్ సొమ్ము చేసుకుంటోంది, మా మార్కెట్లోకి వచ్చి ప్రయోజనం పొందాలని మేము ఆహ్వానిస్తుంటే భారత్ మాత్రం మమ్మల్ని తన మార్కెట్లోకి మేము రాకుండా అడ్డుకుంటోంది అని ఆయన ఆరోపించారు. బీహార్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ పై సుప్రీంకోర్టు సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ఎలాంటి అక్రమ పద్ధతులు పాటించినట్టు తేలినా మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేస్తామని హెచ్చరించింది. అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై తాము అసంపూర్తి అభిప్రాయం వెల్లడించలేమని, తుది తీర్పు దేశవ్యాప్త స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ కు వర్తించేలా ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయాల బ్యాగ్స్ తో కూడిన ధర్మాసనం తెలిపింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ బీహార్ ఇక ఎస్ఐఆర్ ప్రక్రియలో చట్ట నిబంధనలను తప్పనిసరి పాటించాల్సి ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్ను చేర్చాలంటూ సెప్టెంబర్ 8న ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేస్తుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. అదే దారిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానాలు సైతం మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయనున్నట్లు ప్రకటించాయి. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్ అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో గొప్పగా చెప్పుకున్నా నిధుల విడుదలలో మాత్రం ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఇక ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానాలకు ప్రభుత్వం 8 నెలలు అంటే 1400 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఇక జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న సేవలకు గాను చెల్లింపులు జరగకపోవడంతో దవాఖానాలో నిర్వహణ భారీగా మారిందని నెట్వర్క్ దవాఖానాలు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నాయి. బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం పాలయ్యారు. వారి అంత్యక్రియలకు వెళ్లి అంతిమ సంస్కారాలు ముగిసిన అనంతరం నదిలో స్నానానికి వెళ్లి 3 ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకున్నాయి. ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేయవలసిన అధికారులే దౌర్జన్యంగా అనుమతి లేకుండా పొలంలో రహదారి ఏర్పాటు చేశారని ఓ రైతు ఆవేదన చెందుతూ సబ్ కలెక్టర్ ను ఆశ్రయించాడు. సోమవారం మీకోసంలో మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మండలంలోని జోడిచెర్ల గ్రామానికి చెందిన పెడుమల్ల వెంకటేశ్వర్లు అనే రైతు రెవెన్యూ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ కాపీని అందించకుండా పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని బలవంతంగా సంతకాలు పెట్టించుకొని ఇక మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అన్యాయం చేశారంటూ సబ్ కలెక్టర్ త్రివిద్నాథ్ వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా రైతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బొందలపాడు ఇలాఖాలో ఉన్న పొలానికి పూర్వం నుండి ఉత్తరం వైపు నడకదారి ఉండగా ఇప్పుడు పైన ఉన్న పొలానికి రహదారి కావాలంటూ సుమారు 25 సెంట్ల పొలాన్ని ఆక్రమించి ఇక రాళ్లు బాతుకొని నన్ను ఇబ్బందికి గురి చేస్తూ లేనిపోని కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ నానాయాతలు పెట్టారని న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. నాకు నష్టం సార్, ఈ పొలం పోయిందంటే ఇవాళ 7 లక్షలు 8 లక్షలు మొత్తం కనీసం 8 లక్షలు వేసుకో, ఎంత నష్టం నాకు? అసలు అది డబ్బులు ఎట్లనే నా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోలేదా? నేను కష్టపడి తినకుని ఆ రోజులలో సంపాదించుకొని నా పిల్లల భవిష్యత్తు కోసమని దేశం మూటలు పెట్టుకొని తిరిగి సంపాదించుకొని ఆ పిల్లల కోసం ఏదో న్యాయాల వాళ్ళు ఎందుకు బతకాలని చెప్పేసి నేను ఈ రకంగా చేస్తే ఇవాళ 34, ఇప్పుడు 91లో కొన్నా, 34 సంవత్సరాలు నేను కూడా ఇవాళ ఇన్నాళ్ళు లేని కాగితాలు ఇన్నేళ్ళు లేని రస్తయ్యాలు వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి? అసలు దీన్ని పరిష్కరించినప్పుడు దశ ఏంటంటే ఇది న్యాయం చేయాలి. నేను 4 సార్లు కలెక్టర్ గారికి అడిగి పోయి వచ్చినాం, ఆఫీసు గారికి, మళ్ళీ జేసీ ఆర్డర్ కాగితాలు తర్వాత 2 సార్లు పోయి మళ్ళీ ఇచ్చి వచ్చిన జేసీ గారికి. వాళ్ళేమో ఎంఆర్ఓ గారికి కాగితాలు పంపుతున్నారు, ఆయన మమ్మల్ని పిలవట్లే. ఆడికి పోతే మేమేదో ఆయన మీద కాగితాల మీద పోమని చెప్పేసి కాల్ చేస్తామని చెప్పేసి ఈఆర్ఓ గారిని గారిని పంపుతారు ఇక్కడికి, ఆయన పిలిచి మాట్లాడాలి. నేను చెప్పాను ఏం మాట్లాడాలి సార్, పొద్దుకులు ఏం మాట్లాడాలి ఉన్నా చెప్తాను, ఇప్పుడు మాకేది న్యాయం కాదు సార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెలుపూరులో యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుండి రైతులు చెప్పుల లైన్లు పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. పడిగాపులు కాస్తూ ఉన్నా కూడా బస్తాలు వస్తాయో రావు అనే నమ్మకం లేదు అంటున్నారు రైతులు. పంపించేది కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పట్టణంలోని సాయి కృష్ణానగర్ కాలనీలోని ఎస్టీ బాలుర కళాశాల వసతి గృహంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసు కళా బృందం ఇక షీటింగ్ రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు కళా బృందం వారు పాటలు, మాటల రూపంలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. విద్యార్థులు భవిష్యత్తుపై మంచి లక్ష్యాన్ని ఎంచుకుని చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ముందుకు సాగిపోవాలని, అటు తల్లిదండ్రులకు ఇటు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. గంజాయికి అలవాటు పడకండి, అదొక వ్యసనం. బీడీ, సిగరెట్, మందు టైపే మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. సో మేము ఒకవేళ మీ పైన కేసు కడితే మీ జీవితం నాశనం అవుతుంది. 27 ఎన్డీపీఎస్ యాక్ట్ బాగా కఠినంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. ఒకసారి కేసు హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పినట్టు ఒకసారి మీ ఆధార్ కార్డ్ లింక్ అయితే మీరు ఎక్కడెక్కడ క్రైమ్ చేస్తారు, ఏ మూమెంట్ లో ప్రతిదీ ట్రాక్ చేయొచ్చు. కాబట్టి మీరు ఆ జోలికి పోకండి, చదువుపైన దృష్టి పెట్టండి. మీ యొక్క వార్డన్ని మీరు ఏది జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రమేష్ సార్ చెప్పే అవసరం లేదు, మాకు బయట టీం షీ టీం ఉంటుంది, ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది. కాబట్టి చదువుకోండి. ముఖ్యంగా మత్తు పదార్థాలు ఏది గురువు లేని విద్య గుడ్డిగా అన్నట్టు. సో మనం ఎంత కష్టపడితే కానీ మనకి ఈ రోజుల్లో జాబ్ రావడం అసంభవం. జాబ్ రావాలంటే కత్తి మీద సామాన్ అంటే మన మేడ మీద సామాన్ అంటే ఎంతో కోట్ల మంది నిరుద్యోగులు పోరాటం చేసి ఫిల్టర్ టీఎస్పీఎస్సీ కూడా మనకి ఎంతో ఫిల్టర్ చేసి మనకి ఎంతో స్టూడెంట్స్ 500 మందిని 1000 మందిని ఫిల్టర్ ఒక పోస్టుకు. అలాంటి పోస్టులు మనకు రావాలంటే మనము నిరంతరం కష్టపడాలి. అదే విధంగా మీరు కూడా ప్రతిరోజు కష్టపడాలి. నా యొక్క తపన ఒకటి, మీకు తల్లిదండ్రులు ఉన్నారు కానీ తల్లిదండ్రుల చేయకుండా అన్నదాత సుఖీభవ అంటే నేనేం చేసినా మీకు అన్నాన్ని ప్రసాదించడమే కాకుండా మీ యోగక్షేమాలు కూడా చూసుకుంటున్నా. అరే నాయన ప్రతిరోజు వచ్చి ఏదడిగినా కానీ మిమ్మల్ని ఏమన్నా నా పర్సనల్ పనులు వాడుకుంటున్నాను లేదు. సో మీకేమంటున్నా బుద్ధిగా చదువుకోండి నాయన. చదువు అనేది మనిషి యొక్క జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తే చదివే మనకు ఐఏఎస్ చేస్తుంది, ఐపీఎస్ చేస్తుంది. ఇంకా ఇదే మనకు అనుకున్న టీచర్ కానీ, లాయర్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ మనకు అనుకున్న ఏ మనకు వస్తుంది.
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలుగుతున్నాయని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. టెక్నాలజీ సహాయంతో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి పారదర్శకంగా లోపరహితంగా తీర్చిదిద్దుతోందని వారు అన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా ప్రజలు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కి ఫిర్యాదు చేయాలని సూచించారు. వినుకొండలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చీఫ్ విప్ జీవి ప్రారంభించారు. స్థానిక 12వ వార్డు అంబేద్కర్ కాలనీలో లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 30,000 వరకు రేషన్ దుకాణాలు సేవలు అందిస్తున్నాయని, మొత్తం 1.43 కోట్ల మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వం ద్వారా పేదలకు చౌక బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఈ పథకాన్ని ఇంకా సమర్థంగా అమలు చేయడం కోసం లబ్ధిదారుల ఇంటి గడపకు చేరేలా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నారని చెప్తున్నారు. సబ్సిడీలో బియ్యాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం లబ్ధిదారులకి ప్రతి కేజీ లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకోవడం కోసం, అక్రమాలను అరికట్టడం కోసం ఈ స్మార్ట్ కార్డు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 1,43,00,000 మందికి పేద ప్రజలకి ఈ స్మార్ట్ కార్డు అందజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డు వలన రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా లబ్ధిదారుడు ఏదైనా పని మీద వెళ్తే అక్కడే వాళ్ళు 10 రోజులు అక్కడ ఉంటే అక్కడే తీసుకోవచ్చు. అంతేకాదు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఇచ్చారు, 1967 టోల్ ఫ్రీ నంబర్ 1967. ఈ టోల్ ఫ్రీ నంబర్ కి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, రేషన్ సరిగా అందకపోయినా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈ టోల్ ఫ్రీ నంబర్ చేసి కంప్లైంట్ చేస్తే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది, లబ్ధిదారుడికి న్యాయం జరిగేట్టు చేస్తుంది. అంటే రేషన్ లో అవకతవకలు జరగకుండా ఉండడానికి లబ్ధిదారుడికి 100% మేలు చేయడం కోసం అందించాలనే లక్ష్యంతో ఈ టోల్ ఫ్రీ నంబరు 1967 టోల్ ఫ్రీ నంబర్ పెట్టడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ ఏ ఊర్లో తీసుకుంది, ప్లేస్ తో సహా ఎన్ని కేజీలు తీసుకున్నారు, మరి ఎంత తీసుకున్నారు అనేది మొత్తం కూడా వస్తుంది. ఎంతమంది సభ్యులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు అనేది కూడా ఈ స్మార్ట్ కార్డు లో ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డు వలన అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నాయి పేద ప్రజలకి. అందుకోసమే మరి ప్రభుత్వం పేద ప్రజలకి న్యాయం చేసేదానికి ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడం కోసం ఈ స్మార్ట్ కార్డు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పేదల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకోసమే ఈ స్మార్ట్ కార్డు ఎన్డీఏ ముఖ్యమంత్రి ముసీరాబాద్ లో వరదల సమస్యను శాశ్వత పరిష్కారం చేపడతామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. భారీగా కురిసిన వర్షానికి ముసీరాబాద్ డివిజన్ వినోబా నగర్ బస్తీలో పొంగి పొర్లుతున్న నాలాల్లో అకస్మాత్తుగా దినేష్ అనే వ్యక్తి కొట్టుకుపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షానికి వినోబా నగర్ బస్తీలో ఇళ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తో కలిసి స్థానిక కార్పొరేటర్ ఎం సుప్రియ, నవీన్ గౌడ్ సందర్శించారు. అనంతరం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో నాలాలు పొంగి ఇక ప్రధానమైన కారణం నాలాలు కబ్జాలు కావడమే అన్నారు. ఎన్నిసార్లు వానలు వరదలు వచ్చినా పేద ప్రజలే నష్టపోతున్నారని అన్నారు. త్వరలో వీటికి శాశ్వత పరిష్కారం చేపడతామని, అలానే నాలాల్లో పడ్డ యువకుడి కోసం జీహెచ్ఎంసీ హైడ్రా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వారు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్, నేడు భారీ వర్షాలు. అక్రమ పద్ధతులని తెలితే మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేస్తాం, సుప్రీం కీలక వ్యాఖ్యలు. $1,400 కోట్ల చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం, నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో 4 మృతి, వారి అంత్యక్రియలకు వెళ్లి మరో 3 దుర్మరణం. మా మొక్కజొన్న కొనాల్సిందే, భారత్ కు ట్రంప్ సర్కార్ బెదిరింపు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.